మద్దతు ఇచ్చిన ఉపాధ్యాయ ఉద్యమ సంఘానికి మరియు ఉపాధ్యాయ మిత్రులకి మరియు ఈరోజు జరుగుతున్నటువంటి దేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలు గత 11 సంవత్సరాల కాలం నుండి మరియు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ప్రభాలు పలికినటువంటి ఈ బీజేపీ ప్రభుత్వం మరియు 11 సంవత్సరాల ఈ పాలనలో కనీసం ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్నటువంటి ప్రభుత్వ రంగ పరిశ్రమలను ఒక్కొక్కడిగా మొత్తానికి సంపూర్ణంగా ప్రైవేటీకరణ చేసి ఈరోజు కోట్లాది మంది కార్మిక వర్గాన్ని మరియు రోడ్డు మీదకి నెట్టేసినటువంటి చరిత్ర ఈ బీజేపీ ప్రభుత్వాన్ని. అదేవిధంగా ఈరోజు 44 కార్మిక చట్టాలు అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఏ కార్మిక వర్గానికి ఏం చెందాలి, ఏ కార్మికునికి వేతనం ఎంత ఉండాలి అనేటువంటిది ఆ రోజు రాసినటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆ చట్టాలను కూడా ఈరోజు ఈ మతోన్మాదటువంటి బీజేపీ పార్టీ తుంగలో దొక్కి వాళ్ళ యొక్క మతోన్మాదానికి సంబంధించినటువంటి ఒక రాజ్యాంగాన్ని రాసుకొని ఈరోజు వాళ్ళ దేశంలో ఉన్నటువంటి అన్ని ఒక కార్మిక సంఘాలే కాదు, ఉపాధ్యాయుల సంఘాల మీద, కార్మిక సంఘాల మీద, మరొక వైపు రైతు సంఘాల మీద రైతు ఒక చట్టాలను కూడా ఈరోజు మార్చేసినటువంటి చరిత్ర మనం చూసినాం. 2020లోనే దాదాపు 2016లోనే ఈ నల్ల చట్టాలను రూపొందించుకొని మరియు 2023 ఎన్నికలలో గెలిస్తే పూర్తి స్థాయిలో ఈరోజు మనం అంతా కూడా ఒక బానిసత్వంగా ఒక వారి చెప్పు చేతిలో బతుకటువంటి పరిస్థితి అలాంటి చట్టాలను తయారు చేసి పెట్టుకున్నారు. ఆ రోజైతే ఏదైతే మరియు ఢిల్లీని చుట్టుముట్టి పంజాబ్ హర్యానా రైతులు పోరాటాలు చేసి 700 మంది తన ప్రాణ త్యాగాలను చేస్తే ఆ రైతు చట్టాలను పక్కకు పెట్టి ఈరోజు మరి ఏదైతే కార్మిక వర్గానికి సంబంధించినటువంటి ఈ నల్ల చట్టాలను ఇంప్లిమెంట్ చేయడానికి ఆల్రెడీ ఇప్పటికే దాని ప్రాసెస్ అంతా పెట్టుకొని ఈరోజు ఆ చట్టాలను ఇంప్లిమెంట్ చేయడానికి ఈరోజు బీజేపీ ప్రభుత్వం మరి పాల్గొంటుంది. కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి ఈ సంపద, ఈ వనరులు, ఈ గనులు ఈ దేశ ప్రజలకే చెందాల్సిన బాధ్యత ఎంతైనా ఉన్నది. అట్లా కాకున్నప్పటికీ 150 కోట్ల మంది ప్రజలకు సంబంధించినటువంటి సంపదనంతా కూడా పిడికెడు మంది గుజరాతీలకు, ఆదానికి, అంబానికి, బహుళజాతి కంపెనీలకు సంపూర్ణంగా ఈరోజు కట్టబెట్టి మరియు కార్మిక వర్గాన్ని మొత్తానికి రోడ్డు మీద వేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి రేపు జరగబోటువంటి సమ్మెలో ఉపాధ్యాయులు పూర్తి మద్దతు కార్మిక వర్గానికి మేము కూడా సంఘీభావంగా మేము ఉంటామని చెప్పేసి ఈరోజు ముందుకు వచ్చినటువంటి ఉపాధ్యాయ ఉద్యమ కార్మిక సంఘానికి కూడా ప్రత్యేక ఉద్యమం తెలియజేస్తున్నాం. ఇది ఒక రేపటితోటో ఇది ఒడిసేది కాదు. ఇది ఎందుకంటే ఒక క్రూరమైనటువంటి ఈ బీజేపీ పాలనలో దీర్ఘకాలికంగా అనేక పోరాటాలు చేస్తేనే ఒక దీర్ఘకాలిక పోరాటాన్ని ఎన్నుకుంటేనే ఈరోజు ఈ సంపద, ఈ గనులు మరి ఇవన్నీ కూడా మనకు దక్కుతాయి అనేది కూడా మనకు ఒక ముందు ఆలోచనతోటి ఒక ప్రత్యేక పోరాటాలలో అందరం కలిసి ఈ దేశ సంపదను రక్షించుకోవడానికి ముందుకు వాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా కార్మికులకు, కర్షకులకు, మేధాలకు మరియు ప్రజలకు అందరూ కూడా తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘంగా మేము పిలుపునిస్తున్నాం.